మా తెలంగాణ టీవీ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్స్యబొల్లారం విబి సిటీ అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఇల్లు తాళం వేసి ఉండటంతో పక్కింటి వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తాళం పగలగొట్టి మంటలు ఆర్పిన సిబ్బంది పూర్తిగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అది ఒకటి పార తీసుకొని వస్తే తీసుకున్నాం ఇద్దరు సెక్యూరిటీ చెప్పిన తీసేసిన తర్వాత క్లోజ్ చేద్దాం అయిపోతుంది. గురుగారు మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావుతో కలిసి పోలాండ్ దేశ రాయబారి చార్జ్ డిఎఫ్ఆర్ డాక్టర్ సెబాస్టియన్ డోమ్ జెల్స్కా, కాన్సల్ జనరల్ డాక్టర్ అలెస్కాండర్ దండా, పోలాండ్ కార్యాలయ ఆర్థిక వ్యవహారాల కౌన్సిలర్ కాన్సల్ పావెల్ మోక్రా జైకిలు ప్లాంట్లో తయారు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న పాలిమార్ స్టీల్ పరిశ్రమలో భారతదేశంతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు కీలకమైన విడి భాగాలను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టీఎస్ఐఐసిల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు సైతం ఇక్కడి నుండే ఎగుమతి అవుతుందన్నారు. మరో 3 ఎకరాలను విస్తరించి 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కూడా సంపాదిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. పోలాండ్ దేశంలో మాతృ పరిశ్రమలో కూడా ఇక్కడి నుండి 30 మందికి పైగా వెళ్లి పనిచేయడంతో పాటు యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయడానికి వీలవుతుందన్నారు. దీంతో సంతృప్తి చెందిన పోలాండ్ రాయబార బృందం సభ్యులు పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు. అంతకుముందు పరిశ్రమ ఆవరణంలో పోలాండ్ రాయబార బృందం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్య వారిని సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముంబైలో మన ఏరియా ఆల్ సౌత్ ఫాల్స్ అండర్ ఆల్ వీసాస్ గోస్ టు హిమ్. He's Mr. Alexander, Dr. Alexander Danda. Okay, and he is Pavel. How to pronounce your last name? Mokshitsky, from the economic section of the embassy. He takes care of economic section, investments and all taken care of, And then trade and India. Trade and everything. And so most of the people are local. Yeah, you said that. Yeah, local from the local. లోక్సభ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు మోదిరాజ్ తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు ముత్యారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ 100 రోజుల మెదక్ నియోజకవర్గంలో 100 రోజుల్లో చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేయలేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి మాట తప్పాడని, కేవలం 100 రోజుల్లో ఎన్ఎస్ఎఫ్ కు ప్రత్యేక కమిటీ వేసి త్వరలో కమిటీని ద్వారా
ఫ్యాక్టర్ అని తెరిపిస్తున్నామని రోహిత్ తెలిపారు. మెదక్ పార్లమెంటు స్థానం దేశంలోనే చారిత్రకమైన నేపథ్యం కలిగిందని వారు అన్నారు. 10 సంవత్సరముల కాలంలో మెదక్ నియోజకవర్గం ఇలాంటి అభివృద్ధి నేర్చుకోలేదని, ఇక్కడ నిధులని హరీష్ రావు దోచుకెళ్లాడని ఆయన విమర్శించారు. పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నీలం మధును గెలిపించాలని ఆయన ప్రజలను వేడుకున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కాలుమూకి ఐఏఎస్ల ఇజ్జత్ మొత్తం తీశాడని ఆయన ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితికి మైనంపల్లి ఉసురు తగిలి నాశనమైందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితిలో మిగిలిగేది నలుగురేనని, ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరోసారి నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ కిషన్ మోర్చా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, 100 రోజులలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మెదక్ నియోజకవర్గానికి చేయడం జరిగింది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ 100 రోజులలో మైనంపల్లి రోహిత్ ఏ విధంగా చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేది నేను చేసి నిరూపించుకోవడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి 10 ఏళ్ల కింద 2014లో మరి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓపెన్ చేసిర్రా అని చెప్పి మరి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాము. అదే మేము వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకమైన కమిటీనేసి ఎమ్మెల్యేని కూడా అందులో మెంబర్ గా పెట్టి మరి అతి తొందరలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే, వాళ్ళకి మనకి తేడా ఏందనేది నేను చెప్పే అవసరం లేదు, మనకి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంకో విషయం నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ జేబులు నింపుకుర్రు, వాళ్ళ స్వార్థం కోసం నియోజకవర్గం మొత్తం భ్రష్టు పట్టించింది తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఆ రామ్దాస్ చౌరస్తా, ధ్యాన్ చంద్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాను కూడా అభివృద్ధి చేయలేకపోయినారు వీళ్ళు ఇవాళ. అదే మేము వచ్చిన వెంటనే 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా మరి ఫండ్స్ తేయడానికి కూడా మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ఆ 3 అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినందుకు మరి అది కొంచెం డిలే అవుతా ఉన్నది. ఈ ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేకపోయి ఉంటే ఇప్పటి వరకే మరి అది అభివృద్ధి చేసి మరి 100 రోజుల లోపల మరి నేను చేసి చూపెట్టోడని చెప్పి మరి మీ ద్వారా మెదక్ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా నేను ఇవాళ ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, మన కాంగ్రెస్ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. దానికి మా గౌరవ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రాంతంలో ఐకాన్ అయినటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఉండడం కూడా ఇది చాలా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఇది. అందుకే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీని పార్లమెంట్ లో అడుగు పెట్టాలంటే మా పెద్దలు అందరికీ మెదక్ జిల్లాకే పెద్ద దిక్కైనటువంటి మైనంపల్లన్న వారి సూచనల మేరకు తూచా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ లో విజయ దుంబి మోగిస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు టిఆర్ఎస్ అయితేనేమి, ఈరోజు బీజేపీ అయితేనేమి, ఒకరు మతవాదంతో ఒకరు ప్రాంతీయవాదంతో మీకందరికి తెలిసిన విషయమే. దానికోసానికి ఈరోజు జిల్లాకు ఏ విధంగా అయితే దారిద్ర్యం పట్టిందంటే 90 ఏళ్ళ శని అంటారు, అట్లా ఈ టిఆర్ఎస్ పార్టీ శని పట్టింది. దురదృష్టవత్తు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మా మెదక్ ఎమ్మెల్యే ఐకాన్ పెట్టుకుని ఈరోజు పార్లమెంట్ గెలుస్తామనే దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా ముందడుగేస్తున్నాం. అందుకోసం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా బలమైన వారు, వారి నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. నేను జిల్లా అధ్యక్షుల కోఆర్డినేషన్ తో ఖచ్చితంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసానికి కృషి చేస్తున్నారు. కానీ దురదృష్టవత్తు కొంతమంది ఏం చేస్తున్నారంటే 10 సంవత్సరాల కాలంలో రైతు సమస్యలే లేనట్టుగా, 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఇది రామరాజ్యం అయిపోయి నడిచినట్టుగా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. మేము అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు గారు, నీ జిల్లాలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూ మాఫియా,
అన్ని రకాలుగా ఈ రోజు మెదక్ జిల్లాను ద్రోహం చేసి మెదక్ జిల్లాలో నిధులన్నీ నీ దగ్గర పెట్టుకొని నీ దగ్గర కొంత చెంచగాల కోసానికి నువ్వు ఇలా చాలా ఉపన్యాసాలు ఇస్తున్నావు. రైతుల కోసం ధర్నాలు చేసింది మేము, కల్లాల దగ్గర ధర్నాలు చేసింది మేము. మా అన్న రేవంత్ అన్న నాయకత్వాన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో తూచా తప్పకుండా అన్ని కూడా నెరవేర్చినాం. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఏర్పడ్డదు. దాంట్లో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు గాని మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఈ రోజు అందరు పార్టీల అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అందుకోసానికి పెద్ద మనసుతో అందరు కూడా విద్యార్థులు, మేధావులు, కర్షకులు, కార్మికులు కూడా మరొకసారి ఆలోచించుకొని ఈ హరీష్ రావు మాటల్లో పడకుండా, ఈ లోకల్ గా ఉండే భూదందాలు చేసిన దొంగల మాటలు పడకుండా ఇటు బీజేపీ సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ నెంబర్ 2 పాటి గ్రామ ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని అతివేగంగా వెనుక నుంచి ఢీకొన్న ఇన్నోవా కారు ప్రమాదంలో డ్రైవర్ మనోహర్, ఉన్నీసా, ఫాతిమా బేగం అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలు. వీరందరూ చంద్రాయనగుట్ట ప్రాంతం ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తింపు. కర్ణాటకలో ఒక ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా పాటి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బీడీఎల్ భానూర్ పోలీసులు. అల్వాల్లోని దేవుని అల్వాల్ హరిదాసు మండపంలోని శ్రీరామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. సీతారామనామ సంకీర్తన మా కార్యవర్గ సభ్యులు హలో బాబు మా ప్రెసిడెంట్ గారు కందకట్ల సుదర్శన్ రెడ్డి గారు, పరాంకుశ మాధవ్ గారు జనరల్ సెక్రటరీ, జై శ్రీరామ్. బళ్ళారి జనార్దన్ ట్రెజరర్ గారు, శ్రీ చట్ల లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ గారు, మంత్రవాది శ్రీ ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య మయా కృతైః పాపైః నివృత్తి ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ యోగ్యత సిద్ధి ద్వారా సర్వేషాం మమ సహకుటుంబానాం సబాంధవానాం శ్రీరామచంద్ర సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా సుఖజీవన ఆనంద జీవన యోగ్యత సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన వేదమంత్రోక్త పూర్వక శ్రీ సీతారామచంద్ర
అల్వాల్ వెంకటాపురం ప్రసన్నాంజనేయ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ మంగళ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణాధిపతి పూజాంచ కరిష్యే కలశ గణాధిపతి పూజాంచ కరిష్యే అందరూ వచ్చిండ్రా అమ్మా? కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 150 మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, నివాసాలు లాడ్జీలు ఉండటంతో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, తాను గెలుపొందిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెజిమెంటల్ బజార్లో ఆయన ప్రచారం చేస్తూ ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యను పట్టించుకోలేదని, కార్పొరేటర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అయినప్పటికీ డ్రైనేజీ సమస్య తీర్చలేదని ఆయన ఆరోపించారు. తనను అత్యధిక మెజార్టీతో స్థానికులు గెలిపిస్తే ఎన్నికైన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. సంతోష్ మాతా టెంపుల్లో శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగర ఉపాధ్యక్షులు గౌరీ శంకర్, డిబి దేవేందర్, నంది కంటి రవి, భాద్రీనాథ్ యాదవ్, బల్వంత్ రెడ్డి, నాగేష్ యాదవ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కనవలి జోలో పెట్టుకొని సమస్త కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నాతో మంచి చేయాలనుకుంటున్నాను. చేసే విధంగా రాశిలో వెళ్ళు. श्री गणेश नाम देश्या धर्मपत्नी वर्षाणां देश्या सह कुटुंबस्य सभां
కానీ ఆర్తిస్తారు కదా ఆర్త అయిపోతుంది మంచి అంటే ఏబిఎన్ కొంచెం ముందు పెట్టానా రెండు పెట్టినా ఓకే రెండు ఉన్నాయి ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా రెజిమెంటల్ బజార్ మొత్తము పాదయాత్ర చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఓటు అడగడం, వారికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని మేము వారికి వివరిస్తూ వారికి వచ్చిన 3-4 నెలలనే 4-5 గ్యారెంటీలు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో అన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి 1-2 అయిపోయింది. ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత జూన్ 4 తారీఖు తర్వాత మీద పథకాలు కూడా అమలవుతాయి. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందాలన్నా మనకు చాలా సంవత్సరాల నుంచి రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ సమస్య, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడున్న జనాభాకు పైప్ లైన్ వేశారు. ఇప్పటికీ జనాభా చాలా పెరిగిపోయింది. ఆ పైప్ లైన్ సరిపోకుండా, పైప్ల క్వాంటిటీ సరిపోకుండా పొంగిపోతుంది. ఎక్కడ కూడా సిస్టమ్ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ఒక్కరు అదే బాధ చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇక్కడ ఏం పని జరగలేదు. అందులో భాగంగానే చాలామంది చెప్తున్నారు అక్కడ బీజేపీ కార్పొరేటర్ కూడా ఉండి అక్కడ ఎమ్మెల్యేకి వీరిద్దరికి కోఆర్డినేషన్ లేక బడ్జెట్ రప్పించకుండా డెవలప్మెంట్ కాలే. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎమ్మెల్యే కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గెలిస్తే, మా శ్రీ గణేష్ గెలిస్తే, మాలో మా సమస్యలు తెలిసిన వాడు గెలిస్తే, మా అవసరాలు వారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి అవకాశం ఇస్తే బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే శాశ్వతంగా ఈ సమస్యలని పరిష్కారం అవుతుంది అనేసి అందరూ కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను, మా సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తా అని ప్రతి ఒక్కరూ మాతో చెప్పడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ టీవీ.